ఏమండి? ముందు టాబ్లెట్ వేసుకోండి. వద్దు సుజాత. అంతలా దగ్గొస్తుంటే మందులు వేసుకోకపోతే ఎలాగండి? వాడి వాడి మందులు కూడా పనిచేయడం మానేసినట్టున్నాయి సుజాత. ఇప్పుడు నా ప్రాణాన్ని కొద్దో గొప్ప నిలబెట్టేది తృప్తిగా ఉండే మనసే తప్ప ఈ మందులేవి కావు. అలాగని మందులు మానేస్తే ఎలాగండి? ఏం పర్లేదులే సుజాత. ఒకప్పుడు నా ఇద్దరు కూతుళ్ళకి నేను బతికుండగా పెళ్లిళ్ళు చేయగలనో లేదో, మంచి జీవితాన్ని ఇవ్వగలనో లేదో అని నాకు బెంగగా ఉండేది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. నా కూతుళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుని ఇద్దరల్లుళ్ళు దొరికారు. నేను ఉన్నా పోయినా ఆ తృప్తి అయితే నా మనసు నిండా ఉంది. ఇక నాకేమైపోయినా పర్వాలేదు. అయ్యో, అలా మాట్లాడకండి. మీరింకా మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని ఆడించాలి. ఆశకు కూడా హద్దుండాలి సుజాత. కాకపోతే ఒక చిన్న కోరిక మాత్రం మిగిలిపోయింది. ఏంటండి అది? చిన్నప్పటి నుంచి నా కూతుళ్ళిద్దరినీ ఈ చేతులతో ఎత్తుకుంది, తిప్పింది, ఆడించింది. అంతా కళ్ల ముందు మెదులుతూ ఉంది. వాళ్ళిద్దరితో ఒకసారి సరదాగా గడపాలనుంది. రేపొకసారి వాళ్ళని రమ్మని పిలవకూడదు? పిల్లలిద్దరినీ పిలవాలని నాకు కూడా ఉందండి. కానీ ఏమని చెప్పి పిలుస్తాం? చీటికి మాటికి అలా పిలిస్తే అల్లుడు వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో. అవును, వద్దులే వద్దులే. ప్రియాకింతవరకు నల్లపూసలు వేయలేదు. పంతులు గారితో మాట్లాడి ఆ కార్యక్రమం పెట్టుకుందామా? అప్పుడు అందరూ వచ్చినట్టు ఉంటుంది, శుభకార్యం చేసినట్టు ఉంటుంది. మంచి ఆలోచన సుజాత. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. అలాగే చూస్తాను. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. ఏక పడుకోండి. నా పెళ్లి జీవితాన్ని బాధించకుండా నా ప్రేమ గురించి నా భర్తకు చెప్పాలని నేను నిర్ణయించుకుంటే మా అమ్మకిచ్చిన మాట వల్ల నేను నోరు మెదపలేకపోయాను. ఇవేవి అత్తయ్య గారికి తెలియకముందే నా భర్తకు అర్థమయ్యేలా చేసి మా మధ్య ఏర్పడిన అడ్డుగోడలు తొలగించి ఎలాంటి కలతలు లేకుండా మేం కలిసిమెలిసి ఉండేలా దీవించు తండ్రి. నాది ఎప్పుడు స్వచ్ఛమైన మనసు అని కైలాష్ గారికి అర్థమయ్యేలా చేయి స్వామి.
మొగుడు నిన్ను అర్థం చేసుకునేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నావా రాధిక? నేనుండగా నీ దండాలేవి పనిచేయవు. మనం పని చెయ్యనివ్వం కదమ్మా. అమ్మ రాధిక, రాధిక, కొంచెం కాఫీ కలిపివ్వమ్మా. మీ అత్తయ్య కాఫీ అడుగుతుంది మల్లేశ్వరి. ఇక నుంచి ఎంత వీలైతే అంత నువ్వు మీ అత్తయ్యకి దగ్గరవ్వాలి. అప్పుడే రాధిక ఇంటి నుంచి వెళ్లిపోయాక నువ్వు నీ బావని పెళ్లి చేసుకోవడానికి మార్గం సులువవుతుంది. నీకు నువ్వు పూనుకుని కైలాష్కి మీ అత్తయ్యకి అవసరాలు చూడాలి. వెళ్ళు. అక్క పూజ చేసుకుంటుంది అత్తయ్య. నేను కాఫీ పెట్టి తీసుకొస్తానులే. నువ్వెందుకులేమ్మా, పూజ అయిన తర్వాత రాధిక తీసుకొస్తుందిలే. అదేంటత్తయ్య, నీకు నేను కాఫీ కలిపి ఇవ్వకూడదా? అదేం లేదమ్మా, నేనేదో ఊరికే అన్నాను. సరే, నువ్వే వెళ్ళి తీసుకురా. ఇప్పుడే పెట్టి తీసుకొస్తాను. మల్లీశ్వరికి మీరన్నా కైలాష్ అన్నా వల్లమాలిన అభిమానం వదిన గారు. మీ ఇద్దరికి ఏదైనా చేసి పెట్టాలని తను తెగ సంబరపడిపోతుంది. అత్తయ్య గారు, ఆ, ఈరోజు శుక్రవారం, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నీకంతా మంచి జరగాలమ్మా. లే. చుక్కల్లో చందమామ లాంటిది నా కోడలు. ఎంతమంది ఆడపిల్లలొచ్చినా గొప్ప లక్షణాలతో మెరిసిపోతూ ఉంటుంది. అమ్మా, నీలాంటి కోడలు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఎంత మల్లేశ్వరి గురించి పొగిడి వదిన గారికి దగ్గర చేద్దామన్నా ఆవు కథలాగా చుట్టూ తిరిగి రాధిక మీద ఇష్టం చూపిస్తుంది. అవును వదిన గారు, రాధిక లాంటి లక్షణాలున్న ఆడపిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అందుకే నాకు మల్లేశ్వరి ఒక్కతే కాదు, రాధిక కూడా నా కూతురే అనుకుంటూ ఉంటాను. అమ్మ రాధిక, కైలాష్ రెడీ అయ్యాడా? ఓ, రెడీ అవుతున్నారు అత్తయ్య. సరే, కైలాష్కి కూడా హారతిచ్చి వాడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుని అక్షంతలు వేయించుకోమ్మా. నీకంతా శుభం జరుగుతుంది. అలాగే అత్తయ్య. ఉమ్. ఒక్క నిమిషం. ఈరోజు శుక్రవారం, ఈ హారతి తీసుకొని నన్ను ఆశీర్వదించండి. అంతా మంచి జరుగుతుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అంటే హాస్యంగా అనిపించి నవ్వొచ్చింది. అందులో ఆశ్చర్యం ఏముందండి? మంచి కూడా లేదుగా. జీవితంలో జరగాల్సిన చెడు జరిగిపోయాక ఏమని ఆశీర్వదించమంటావు? నాకొక మంచి సంబంధం రావాలని, నాకు భార్యగా వచ్చే అమ్మాయి వంశ గౌరవాన్ని నిలబెట్టేది అయి ఉండాలని మా అమ్మ కనిపించిన దేవుడికల్లా మొక్కుకుంది.
నేను మిమ్మల్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనుకున్నానో ఆ క్షణమే స్వచ్ఛమైన నా మనసుని మీ పాదాల దగ్గర పెట్టాను. అడుగడుగునా మీ కష్టంలో మీ సుఖంలో మీతో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకునే మీ జీవితంలోకి అడుగు పెట్టాను. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి. నువ్వెంత కన్విన్స్ చేయాలని చూసినా నీ మీద నాకు నమ్మకం పోయింది. నువ్విలా చెప్పిన ప్రతిసారి నా కోపం, అసహ్యం నీ మీద రెట్టింపవుతుంది. ఇంకా చాలు, ఇంకా నన్ను ఏమార్చాలని చూడకు. యా ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ నేహా. ఎందుకన్నయ్య డోర్ వైపే చూస్తున్నావు? ప్రియాని కాఫీ తెమ్మని చెప్పి 15 గంట అయింది, ఇంతవరకు అతిగతి లేదు. ఆ మహాతల్లి ఎప్పుడు కారి నుంచి కాఫీ తీసుకొస్తుందా అని చూస్తున్నాను. నేను కూడా వదినకి కాఫీ తెమ్మని చెప్పానన్నయ్య, తెస్తుందిలే. చెప్పగానే తేవాలంటే ఎలా ఎలా సాధ్యమవుతుంది చెప్పు? పాలు కాగాలి, చక్కెర, కాఫీ పొడి కలపాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. వదిన విషయంలో నువ్వు అనవసరంగా చిరాకు పడ్డం ఏం బాలేదన్నయ్యా. ఓయ్, వరుస మార్చావేంటి? మీ వదినకి సపోర్ట్ చేసి నాకే సమాధానం చెప్తున్నావు? సమాధానం చెప్పట్లేదన్నయ్యా, ఉన్నదే చెప్తున్నాను. ప్రియా, ఆఫీస్కో హాస్పిటల్లోనో కాఫీ తెచ్చినట్టు ఫ్లాస్క్లో తెచ్చావేంటి? మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాంగా, కప్పుల్లోనే తీసుకురావచ్చుగా. మీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు శ్రీవారు. కప్పు కింద పడొచ్చు, లేదా పైనుంచి కాఫీలో ఏదైనా పడొచ్చు. అదే ఫ్లాస్క్ లో అయితే ప్రాబ్లం ఉండదు కదా. ప్రియా తెలివితేటల్ని మీరు గుర్తించలేకపోతున్నారు శ్రీవారు. అన్నయ్య ఏమో కానీ నీ తెలివితేటల్ని నేను గుర్తించాను వదినా. నువ్వు జీనియస్. మరేమనుకున్నావు? దట్ ఈస్ ప్రియా. అయినా చిన్నదానివైనా నీకున్న జ్ఞానం వేరే వాళ్ళకి లేదులే అబ్బా. అంటే నాకు జ్ఞానం లేదా? ఉంది కానీ వాడరు. ఓవర్ యాక్షన్ ఆపి కాఫీ పోయి. నేహా, థ్యాంక్ యూ. ప్రియా, కప్పు కింద పడి మట్టి అంటింది. ఆ మట్టిని కడిగి కాఫీ ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? మళ్ళీ దట్ ఈజ్ ప్రియా అని సెల్ఫ్ డబ్బా ఒకటి. జ్ఞానం లేదు అని నన్ను అనడం కాదు, నువ్వు కూడా బుర్రవాడు. తీసుకోండి శ్రీవారు. నాట్ బ్యాడ్. ఫర్ ద ఫస్ట్ టైం కాఫీ బాగానే పెట్టావు. ఏంటి మేడం గారిని పొగిడినా సైలెంట్ గానే ఉన్నారు? దట్ ఈస్ ప్రియా అంటలేదేంటి? అన్నయ్య, మనిద్దరం కాఫీ తాగుతూ సెల్ఫీ తీసుకుందామా? అయితే తీ. నా ఫోన్ లోపలుంది, నీ ఫోన్తో తీ అన్నయ్య.
సెల్ఫీ ఎందుకు నేహా? మీ వదిన లోపలికి వెళ్ళి చేసే పనే ఉంది. తను ఫోటో తీస్తుందిలే. గుడ్ ఐడియా అన్నయ్య. ఏ ఫోటో తీవా ప్రియా? రా. నన్ను నా తెలివిని చులకన చేసి మాట్లాడతారా శ్రీవారు? ఇప్పుడు చూడండి మీకెలా రివర్స్ ఇస్తాను. స్మైల్. అక్కడక్కడ. అయ్యయ్యో. ఏయ్! ప్రియా ఫోన్ కూడా సరిగా పట్టుకోలేవా? సారీ శ్రీవారు. అయ్యో దీనికి మట్టంటిందే. ప్రియా ప్రియా ఆగు. ఏయ్, ప్రియా ఏం చేస్తున్నావు? నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదా? ఎవరైనా ఫోన్ నీళ్లతో కడుగుతారా? అలా కడిగితే ఫోన్ పనిచేస్తుందా? ఏంటి శ్రీవారు మీరు? ఇందాక కాఫీ కప్పు కింద పడితే కడగలేదు అని తిట్టారు. ఇప్పుడు ఫోన్ కి మట్టంటిందని కడిగితే ఎందుకలా కడుగుతున్నావు అని తిడుతున్నారు. మీ మాట మీద మీకే నిలకడ లేకపోతే ఎలా? ఫోన్ ఇవ్వు. ప్రియా, ఏంటి నువ్వు చేసిన పని? ఫోన్ నీళ్ళల్లో తడిపేస్తే పాడవుతుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. నీకు తెలీదా? బాగా తెలుసు, అందుకే అలా చేశాను. తెలిసి చేసావా? ఎందుకు? శ్రీవారు నన్ను అనవసరంగా తిట్టారు. నా ఆహాన్ని రెచ్చగొట్టారు. నాకు రోషం తెప్పించారు. నన్ను మాటంటే పడతానేమో కానీ నా తెలివిని మాత్రం కించపరిస్తే నేను అస్సలు పన్ను. అన్నయ్య, వదిన నువ్వు అనుకున్నట్టు తింగరదేం కాదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. శుక్రవారం పూట ఇలా జరిగిందంటే అయ్యో నల్ల పూసలు తెగాయా? ఎంత అపశకనం, ఎంత అపచారం. ఏమైంది? నల్ల పూసలు తెగాయండి. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ప్రాణం ఉన్న మనసు పోతేనే దిక్కులేదు. ప్రాణం లేని నల్లపూసలు తెగితే అంత బాధెందుకు?